ఈరోజు ఖచ్చితంగా నేను ఒక విషయం చెప్తానండి. జీవితంలో శరీర సుఖమే భాగం కాదు, పూర్తి కాదు. జీవితం అనే పుస్తకంలో పెళ్ళి, సుఖము ఇవన్నీ కూడా ఒక పేపర్ లాంటివి అంతే. కానీ ఈరోజు చాలామంది యవనస్తుల జీవితాలు ఎలా ఉన్నాయంటే కేవలం పుస్తకం అంతా కూడా ప్రేమే, పుస్తకం అంతా కూడా కామమే, పుస్తకం అంతా కూడా అశ్లీలమైన చూడటమే, ఇదే జీవితం అంతా. అయితే ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవునికి వ్యతిరేకులైపోవడానికి కారణం ఏంటంటే, మీకు తెలియకుండా మీ భక్తి జీవితాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే నిర్లక్ష్య స్వభావం. పర్లేదులే, నాకు తెలివితేటలు ఉన్నాయిలే, వాళ్ళంటే అట్లా పడిపోయారులే, నేను ఎందుకు పడిపోతాను అనుకుంటున్నారేమో. ఒకవేళ సొలొమోను అంతటి జ్ఞానవంతుడే. మీకు విషయం చెప్పనా, సొలొమోను సుఖభోగాన్ని ప్రేమించాడు కాబట్టి జరిగింది ఏంటి తెలుసా, తన హృదయం తిరిగిపోయింది. దేవుడు 2 మార్లు సొలొమోనుకు ప్రత్యక్షమై, సొలొమోనా నువ్వు తప్పులో ఉన్నావు, మారు అంటే దేవుని సైతము విధేయత చూపల సొలొమోను. అంతటి జ్ఞానవంతుడు సైతము ఎందుకు దిగజారిపోయాడు తెలుసు ఆత్మీయతలో? ఎందుకంటే సుఖాన్ని ప్రేమించాడు. తనకు కానిది అని తెలిసినా సరే అధికమైన భార్యలను చేసుకున్నాడు, అందుకే దిగజారిపోయాడు ఆత్మీయతలో.